పొద్దుగా లేకనే చాయ్ తాగుతాం. నా కొడుక నువ్వు క్వార్టర్ తాగే బయటకు వస్తావు. అరే లంచ కొడుక నా పక్కన ఊకొని హుస్నాబాద్లో గుడంబ తాగినావు. హుస్నాబాద్ వరంగల్ దగ్గర పక్క 40 ఏళ్ళ కింద అప్పుడు నా పెళ్లి కాలేదు, గట్టిగా ఉన్నా. నా పక్కన ఊకొని చెట్ల కింద గుడంబ తాగిండు. అందుకే వానికి నా పేరంటేనే కింద నడుస్తుంది. వాడు బచ్చగాడయ్యా. నా చెల్లెంటికలు అయినంత లేదు మన రాజకీయ చరిత్ర. వానికి ఏమేరక రాజకీయం చెప్తా అయినండి, పెళ్లి చేసుకోండి. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీకీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అల్ల యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుకొస్తాడు. ఎనీ డౌట్? పోయి అడుగుతా, నరేంద్ర మోడీని అడుగుతా. అవును, 70 సంవత్సరాలు పైన పడ్డోనికి రాజకీయం అవసరమా? రంగరంగాని ఇంట్లో బుక్కెట్ తిని మంచాలో పండుకోవాలి కానీ దుప్పటి కప్పుకొని ఒక్కడే పండుకోమంటాను. ఇవ్వలేరు కదా ఆయనకు, ఇవ్వలేరు కదా. పిల్లలు పొరగాలు లేరు, అబ్బాయి లేరు. ఎవరికి? 70 ఏళ్ళకి. అట్లాగా నరేంద్ర మోడీకి ఇవ్వలేరా? ఓ దాన్ని చేద్దాం, పని చేయరాదు. ఇంట్లో మాట్లాడు కదా. మరి ఒకటి బాగిన బాబాయ్, మనిషికి పట్టుదల ఉండాలి. నా పట్టుదల ఏం తెలుసా? రాజకీయం. రాజకీయం నన్ను చూస్తేనే కొంతమందికి వణుకు. కుర్చీ వస్తానంటే తెంకపోతారు. ఇగో మాస్టర్ బట్టలు, మాస్టర్ గడ్డం, మాస్టర్ నెత్తి, ఒక పిచ్చోన్ లెక్క. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. బాయ్ ఓవర్. ఇది ఎవరిదండి? బాబాయ్ ఇంతసేపు ఊరినాయి కదా, కొద్దిగా దమ్మొస్తుంది. ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తే 90 వీక్తా. ఉన్నది చెప్తాను బాబాయ్, సిగ్గిడిచి అడుగుతా నేను. మీ అభిమానం చాలయ్యా. మీ అభిమానం ఉంటే ఇవ్వండి, లేకపోతే అలా మళ్ళీ